హలో అండి, శ్రోతలకు నమస్కారం. వాస్తవం నుంచి వాస్తవంలోకి అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సింధు ఇంటికి రావడంతోనే పరిస్థితి మామూలుగా లేదని అర్థం చేసుకుంది. కేశవమూర్తి, సునీల్ హాల్లో మాటామంతి లేకుండా కూర్చున్నారు. ప్రశాంతి, విమల లోపల గదుల్లో ఉన్నారు. సింధు లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి న్యూస్ కోసం టీవీ ఆన్ చేసింది. తండ్రి కొడుకులు మొహాలు చూసుకున్నారు. ఏ వార్తా ప్రసారం జరిగిందో ఏమో. సింధు, నీతో మాట్లాడాలి అన్నాడు కేశవమూర్తి. ఏంటి డాడీ? పెళ్లి కాకుండా మగాళ్ళతో కలిసి తిరగడం తప్పు జనాంతికంగా అన్నాడు. మీతోనూ సునీల్తోనూ చాలాసార్లు బయటకు వెళ్ళాను కదా. వాడు మేము ఒకటేనా? ఆపుకోలేని కోపం అతని గొంతులో. డాడీ, అతను నా ఫ్రెండ్. ఇంకా పూర్వకాలంలో లాగా మాట్లాడితే ఎలా? ఇక అతని వ్యక్తిగత జీవితం గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. దానివల్ల మనకు వచ్చే లాభం నష్టం ఏమీ లేవు. నేను అవి పట్టించుకోను ధీమాగా అంది. సింధు మాటల తీరు చూసి ప్రశాంతి ఉడికిపోయింది. తండ్రితో ఎంత దర్జాగా మాట్లాడుతుంది. మామగారి స్థానంలో ఇంకెవరున్నా 4 తన్ని ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఆయన మంచితనాన్ని అలసుగా తీసుకుని మరీ బరితెగించిపోతోంది. ఇక ఇన్ని మాటలు అనవసరం. అన్నయ్య చాలా సంబంధాలు చూశాడు. నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో. 2-3 నెలల్లో నీ పెళ్లి జరిగిపోవాలి. ఇంతకాలం నువ్వు మనసు మార్చుకుంటావని ఆగాను. కానీ నువ్వు అడ్డమైన వాళ్ళతో తిరుగుతుంటే చూసి సహించేది లేదు, కేశవమూర్తి తీవ్రంగా అన్నాడు. ఆమె ఈగో దెబ్బతింది. ఏనాడు ఆమె ఫ్రెండ్స్తో తిరిగింది లేదు. అలాంటిది రవితేజ్తో కలిసి ఒకసారి బయటకు వెళితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మీరు అలా నిశ్చయించుకుంటే నా నిర్ణయం కూడా వినండి. నేను ఓ 4 రోజుల్లోనైనా చిన్నదైనా ఓ జాబ్ తీసుకుని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళిపోతాను. నేను ఒక మాట అంటే దాని మీదే నిలబడతానన్న విషయం మీకు తెలుసు. లేచి నిలబడుతూ అంది. విమల కంగారుగా ఇద్దరి మధ్యకి వచ్చింది. సింధు, ఏంటా మాటలు? మేము ఏది చెప్పినా నీ మంచి కోరే కదా. విమల బాధగా అంది. నా మంచి ఏంటో నేను నిర్ణయించుకోగలనని చెబుతున్నాను కదా. నాకేది ఇష్టమో ఏది కష్టమో అనుభవించాల్సిన దాన్ని కనుక నేను ఎంచుకోవడమే సమంజసం. సింధు, ప్రతి దానికి లాజిక్ ఉండదు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో మూవ్ అయ్యేప్పుడు అంత ఖచ్చితంగా ఉండలేము. పట్టు విడుపులు ఉండాలి, సునీల్ అన్నాడు. అందుకే ఈ విషయంలో పట్టుదల నాది కనుక విడిచిపెట్టమని మీకు చెప్తున్నాను. సునీల్ మాట్లాడలేకపోయాడు. ప్రశాంతి తటపటాయించుకోలేకపోయింది. మన ఇంట్లో అందరం రెసిప్రోకేటింగ్గా ఉంటాం, కానీ సింధు ఎవరి మాటకి విలువనిచ్చినట్లుండదు అంది. ప్రశాంతి అలా అనేసరికి సింధు తెల్లబోయింది. కోపంగా ఏదో అనబోయి ఆగి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. సింధు ఎక్కడికి వెళుతున్నా 10 సార్లు ఆగాలు తీయటం, ఇంట్లో ఏ విషయంలోనూ స్వేచ్ఛ లేకపోవడం ఆమె గమనించింది. ఒకరోజు రాత్రి 8ంటికి సింధుకి ఆకలిగా అనిపించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో అన్నం వేసుకోబోతుండగా, అరే భోజనం చేస్తున్నావా? మామగారు ఇంకా తినలేదు. ముందు పెద్దవాళ్ళకి వడ్డించి తర్వాత మనం తినాలి పెద్దరికంగా అంది. ఇక సింధు మనస్ఫూర్తిగా తినలేకపోయింది. అలాగే హాల్లో సోఫాలో పడుకుని టీవీ చూడటం అలవాటు. వీళ్ళు కూర్చుని పడుకుని సోఫాలు నాశనం చేసేసారని, కొత్త సోఫాలు కొనాలని సోఫాలు తుడుస్తూ అన్యాపదేశంగా అనేది. అలా సింధు నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్న క్షణం నిలవనివ్వకుండా ప్రతిరోజు ఉపన్యాసాలు ఇస్తుండేది. ఎవరికి సాధిస్తుందన్న అనుమానమే ఉండేది కాదు. మంచి చెప్తున్నట్లే ఉండేది. ఇలా లాభం లేదని తన గదిలో తలుపులు వేసుకుని కూర్చుంటే తనకి జ్వరమో తలనొప్పో ఏదో వచ్చిందని, ఒక్కదాన్ని పని చేసుకోలేకపోతున్నానని వాపోయేది. సింధు సాయం చేస్తే ప్రతిదానికి వంకలు పెట్టేది. ఎలా సర్దుకుపోవాలో సింధుకి అర్థమయ్యేది కాదు. తను లొంగిపోవడమే తప్ప సర్దుకుపోవడం ఏమాత్రం పని చేయదని తెలిసొచ్చింది. ఏం చెయ్యాలా అన్న తర్జన భర్జనలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు 15 రోజుల లోపల జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని లెటర్ వచ్చింది. సింధు చాలా సంతోషించింది. ఆర్థికంగా తను ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, ఇక అసలు పట్టలేం అనుకున్నారంతా. ఈ మధ్యలో ఒక ఆదివారం లైబ్రరీలో రవితేజను కలుసుకుంది. అతని సమక్షంలో ఆమెలో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని రేకెత్తిస్తోంది. అలాంటి స్నేహితుడిని ఎందుకు వదులుకోవాలని సింధు పట్టుదల. జాబ్ వచ్చిన రోజు సాయంత్రం అతనికి ఫోన్ చేసింది. సింధు, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ లోకంలో మరో మనిషి ఆర్థిక స్వేచ్ఛ పొందినందుకు. అదేమంత గొప్ప విషయమా?
కాదా మరి? ఈ స్వాతంత్రం ఉంటే చాలు, మనం మిగతా విషయాల్లో మనకు నచ్చిన జీవితం గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి పార్టీ ఇవ్వవా? ఓ తప్పనిసరిగా. మీకు పార్టీ అంటే నచ్చిన పుస్తకం కొనిపెట్టడమేగా, నవ్వాపుకుంటూ అంది. మరీ తీసేయకండి, పుస్తకం ఖరీదు వేలల్లో కూడా ఉండొచ్చు. బాప్రే, ఈసారి సింపుల్గా తేల్చేయండి అంది. ఇద్దరు ఆ రోజు సాయంత్రం కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో అందరూ వ్యతిరేకిస్తున్నా తన మనసు రవితేజను కలుసుకోవడానికి తహతహలాడిపోతుంది. తనకి అతనంటే ఇష్టం కలిగింది. మరి అది ఎలాంటి ఇష్టమో, అతనిలాగే తనకి పెళ్ళంటే అయిష్టతే. మరి తన జీవితాన్ని ఎలా గడుపుకోవాలనుకుంటోంది రవితేజ? ఆలోచనకే మనసు జల్లుమంది. ఈ మధ్య తరచూ రవితేజ జీవిత విధానాన్ని తనకి అన్వయించుకుని చూసుకుంటోంది. బహుశా అతనికి తనంటే ఇష్టమే కాబోలు. ఎంతో ప్రేమగా, సున్నితంగా తనతో ప్రవర్తిస్తాడు. లైబ్రరీ దగ్గర ఉన్న చెట్టు నీడలో రవితేజ వెయిట్ చేస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సింధు కోసం వెయిట్ చేయడంలో అతను చాలా మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. దట్ గర్ల్ టచ్ మై హార్ట్ అనుకుని మరుక్షణం ఆ భావానికి ఉలికిపడ్డాడు. దూరం నుంచి వస్తున్న సింధుని అలా చూస్తుండిపోయాడు. ఆమె మనసు, మాట, నడక, అందచందాలు తనకి చేరువు కావాలని, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలన్న కాంక్ష అతనిలో బలీయమైంది. కానీ సింధు తన ప్రపోజల్కి ఒప్పుకుంటుందా? ఒకసారి పొరపాటు చేసి తగిన మూల్యాన్ని చెల్లించాడు. మళ్ళీ ఆ ప్రయత్నం చేసి ఈ స్నేహితురాల్ని కూడా పోగొట్టుకోను దృఢంగా అనుకున్నాడు మనసులో. హాయ్. అతన్ని చూసిన ఆనందంలో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. వెంటనే మాట్లాడలేకపోయాడు. విచిత్రంగా చూసి అతని ముఖం ముందు చిటికలు వేసింది. ఈ లోకంలోనే ఉన్నాను ఎటు చూస్తూ చెప్పాడు. మై గాడ్, అలిగారా? అయితే వెంటనే ఈ స్వీట్ తిని అలకమానండి. అతని నోటికి స్వీట్ అందించింది. అపురూపంగా చూస్తూ తిన్నాడు. ఇద్దరు గట్టు మీద కూర్చున్నారు. నాకు ఉద్యోగం వస్తే మీరెందుకు డల్గా ఉన్నారు? మీకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తానని జలసియా? కొంటగా చూస్తూ అంది. పరధ్యానంగా ఉన్న అతను ఆమె మాటల్లోని కొంటతనాన్ని గ్రహించక, లేదు, నేను జలసీ ఫీల్ అవ్వడం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ కంగారుగా అన్నాడు. వట్టి బుద్ధు మూతి తిప్పింది. ఏంటి అంటున్నారు? అయోమయంగా అన్నాడు. మరేం లేదు, హుస్సేన్ సాగర్లోని బుద్ధుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేంటా అని చూస్తున్నాను. ఎక్కడ? చుట్టూ చూశాడు. సింధు బలవంతాన నవ్వాపుకుంటోంది. జోకా? నవ్వాలి కాబోలు నీరసాన్ని నటిస్తూ ఎదురు దెబ్బ తీశాడు. పర్వాలేదు, ఇప్పుడు త్రోవలోకి వచ్చారు. నేను ఎప్పుడూ నా దారి తప్పను. కాకపోతే ఒక్కడనే అయిపోయాను. నాతో వచ్చే సాహసం చేయలేకపోతున్నారు ఎవరు కూడా, నిగూఢంగా అన్నాడు. సింధు మౌనంగా ఉండిపోయింది. ఆమె సమాధానాన్ని ఆశిస్తున్నట్లు సింధూర ముఖం వంక చూస్తుండిపోయాడు. సింధూరకి తన మనసు అతనికి తెలియజెప్పాలని, అతను అర్థం చేసుకుంటే బాగుండునని అనిపించింది. కానీ ఏదో మొహమాటం. ఈ కొద్ది పరిచయంలోనే తన అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేసి అతను సరిగా రిసీవ్ చేసుకుంటాడా అన్న సందేహం ఆమెలో. కానీ చెప్పాలన్న కోరికని ఓడించలేకపోయింది. తేజ, మీరు నన్ను ఇష్టపడితే మీతో సహజీవనం చేయడం కోసం నేను ఆలోచిస్తున్నాను. కానీ నాకు కొన్ని షరతులున్నాయి. అతనిలో సమస్త జీవనాడులు అలర్ట్ అయిన ఫీలింగ్ కలిగింది. గిరుక్కున ఆమెకు అభిముఖంగా తిరిగి 2 చేతులతో ఆమె భుజాల్ని పట్టుకుని కుదిపేస్తూ, సింధు, ఇంత ఆనందకరమైన విషయాన్ని ఎంత మెకానికల్గా చెప్పావు నిష్ఠూరంగా అన్నాడు. అతని ఆవేశానికి సింధు ఆశ్చర్యపోయింది. చిన్నతనం నుంచి సరైన ప్రేమాభిమానాలు లేక ప్రేమించిన అమ్మాయి తన అభిప్రాయాన్ని చీకొట్టిన దశలో అతను చాలా నిస్పృహలో ఉన్నాడు. తనకి నచ్చిన జీవితాన్ని సాధించుకోలేక జీవితమంతా సర్దుబాట్లతోనే గడపాల్సి వస్తుందేమో అనుకుంటున్న సందర్భంలో ఈ అమ్మాయి యువకులకు కలల దేవత లాంటి సింధు. ఆమెతో ఓ క్షణం మాట్లాడిన చాలనుకునేలా అందరినీ ఆకర్షించే సింధు తనని పెళ్లి చేసుకోమని అనలేదు. తనతో తన భావాన్ని మన్నించి సహజీవనం చేస్తానంటోంది. అంతకన్నా ముఖ్యం, స్వతంత్ర వ్యక్తిత్వం గల అమ్మాయి తనని ప్రేమిస్తోంది. డెఫినెట్గా ఆ ప్రేమని పొందిన తను అదృష్టవంతుడు. అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. రవి, డోంట్ ఎగ్జైట్. మనిద్దరం కలిసి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అప్పుడే అని ఆమె అంటుండగానే మాటలు నాపేశాడు రవితేజ. సింధు, నిర్ణయాల సంగతి తర్వాత. ఒకరి మీద ఒకరికి గల ప్రేమని ప్రకటించేటప్పుడు అది మొదటిసారైనా చివరిసారైనా యాంత్రికంగా ఉండకూడదు. అసలు అలా ప్రేమని నిర్వీర్యం చేసే హక్కు మనకు లేదు. సింధు, ప్రేమని ప్రకటించడం అంటే గడిచిపోయిన కాలంలోని సుఖ దుఃఖాలను గుత్తికట్టి రాబోయే కాలపు మన జీవితాలకు అనుసంధానించడం కాదు. ముందు నిర్ణయాల ప్రసక్తి ఎందుకు? నీరజ నన్ను ఇష్టపడినప్పుడు ఆమె ప్రేమని నేను ఎప్పుడూ
అవమానించలేదు. కానీ తన వ్యక్తిత్వమే నాకు ఇబ్బంది కలిగించింది. నాకు ప్రేమన్న, అభిమానం, అనురాగాలన్నా చాలా గౌరవం. ఒకరికి ఇవ్వాలన్నా, ఒకరి నుంచి పొందాలన్నా అది తొందరగా సాధ్యమయ్యేది కాదు. కానీ నువ్వు ఈ షరతులకు ఒప్పుకుంటే ప్రేమ ఉంటుంది, లేకపోతే ఉండదు అంటే అది ప్రేమ అవుతుందా? తెల్లమొహం పెట్టి వింటున్న సింధూరని గమనించి మాటలాపేశాడు. సారీ మెల్లగా అంది. నేనే చెప్పాలి, మీ మనసు బాధపడుతుందేమోనని ఆలోచించకుండా మాట్లాడాను. మన ఇద్దరం కలిసి జీవించని లేకపోని మీకు నేనంటే ప్రేమ ఉంది కదా, దీన్నైనా మనం గౌరవించాలి. టీనేజ్ ప్రేమల గురించో, స్వార్థపూరితమైన ప్రేమల గురించో నేను చెప్పబోవడం లేదు. మీ ప్రేమని అందుకున్నందుకు నాకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతోంది. మన ప్రేమ సఫలమైన విఫలమైన ఈ అనుభూతి జీవితాంతం నన్ను నడిపిస్తుంది. తన జీవన విధానానికి ఆలంబన దొరికిన ఆనందం అతని గొంతులో. భద్రపరచుకోవాల్సిన అనుభూతిలా ఆమె చేతిని సున్నితంగా తన చేతుల్లో బంధించాడు. తేజ, ఈ క్షణం నాకు చాలా సంతోషంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్పింది. వాళ్ళ ప్రేమ తీక్షణత ముందు తన ప్రతాపం పనిచేయదని కాబోలు. సూర్యుడు అవమానంతో ముఖం ఎర్రగా చేసుకుని పశ్చిమ కొండల్లోకి ఒదిగిపోయాడు. కనుచీకటి పడుతోంది. పక్షులు గూటికి చేరుకుంటున్నాయనడానికి నిదర్శనంగా కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. ప్రేమలో పడితే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ, పరవశంగా అన్నాడు. ప్రకృతి నాకెప్పుడూ అందంగానే ఉంటుంది. మన ప్రేమకి ఆ మాత్రం గొప్పదనాన్ని ఆపాదించలేమా? తిరుకోపంగా అన్నాడు. మన ప్రేమ గొప్పది కావడానికి అవసరమైన సందర్భాలు ముందు ముందు చాలా ఉంటాయి తేజ. నిజమే, అంగీకరించాడు అతను. నిశ్శబ్దంగా తమలో తాము ఆలోచించుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఉన్నట్లుండి ఫక్కుమని నవ్వుకున్నారు. ప్రేమికులు మొదట తమలోని మంచి గుణాలని మాత్రమే ఎక్స్పోజ్ చేసుకున్నారు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు తామిద్దరూ లైబ్రరీ దగ్గర పక్కపక్కన కూర్చుని మాట్లాడుకోవడం కేశవమూర్తి చూసినట్లు ఆయన మాటలను బట్టి సింధూర గ్రహించింది. వెనకడుగు వేయాలనిపించలేదు ఆమెకు. డాడీ, ఇక తేజ గురించి డిస్కషన్స్ అనవసరం. మేమిద్దరం లైఫ్ పార్ట్నర్స్ అవుతున్నాం. అందరికీ మిడిగుడ్లు పడిపోయాయి. క్షణమాగి అసలు విషయం చెప్పింది. వితౌట్ మ్యారేజ్ అంటే అర్థం కాక అతికమకపడ్డాడు సునీల్. పెళ్లి చేసుకోం, కానీ జీవితాంతం సహచరులా ఉంటాం. నీకు ఇదేం పోయే కాలమే? మా కడుపున ఇలాంటి చిచ్చి పెట్టడానికే పుట్టావా? ఇలాంటి పాపిష్ట ఆలోచనలు ఎవరు నిరిపోస్తున్నారు? అసలు నిన్ను చదివించడమే పొరపాటైపోయింది. నెత్తి నోరు బాదుకుంది విమల. నీకు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇద్దరూ కలిసి ఉండాలంటే పెళ్ళనే తంతు ఉంది, దానికో విశిష్టత ఉంది. మరి నువ్వు చెప్పేదేంటి? ఇలా చేస్తే లోకం నువ్వు వాడి ఉంపుడుగా అంటుంది అసహ్యంగా అన్నాడు కేశవమూర్తి. సింధు తండ్రిని సూటిగా చూసింది. ఆ చూపులో ఏ భావాలు కనిపించాయో కూతుర్ని అనకూడని మాటలు అనవలసి వస్తున్నందుకు కృంగిపోయాడు ఆయన. అరచేతుల్లో మొహం పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. కన్నీరు చేతుల మధ్య నుంచి జారిపోతోంది. ఆయన పరిస్థితిలో చూసిన అందరి మనసులు బరువయ్యాయి. ప్రశాంతి ఊరుకోలేకపోతోంది. సింధు, నువ్వు ఇలా చేస్తే అందరి పరువు బజార్న పడుతుంది. రేపు తలెత్తుకుని తిరగలమా? నీ స్వార్థం, నీ సుఖాలు నువ్వు చూసుకుంటున్నావు సరే. రేపు నువ్వు వాడితో పెళ్లి కాకుండా విచ్చినోడిగా తిరుగుతుంటే లోకం నీ తల్లిదండ్రుల ముఖాన ఉమ్ముతుంది. పెద్ద వయసులో వాళ్ళకి ఇంత కష్టాన్ని కలిగించేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? దయచేసి అలాంటి ఆలోచనలు వదిలేయి. నేను ఎవరికి కావాలని కష్టం కలిగించాలనుకోవటం లేదు. నా జీవితాన్ని నాకు ఇష్టమైన రీతిలో గడుపుకోనుకుంటున్నాను. దానికి మీరెందుకు రెసిస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ మనందరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయన్న విషయం మర్చిపోతున్నావు. అదే నాకు నచ్చదు. ఎవరి వ్యక్తిత్వం వారిది, ఎవరి జీవితాలు వారివి. ఒకరినొకరు సహకారాలతో ఆనందంగా ఉండాలి తప్ప నువ్వు ఇలా చేయి అలా చేయొద్దు అని నన్నెవరు రూల్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఖచ్చితంగా చెప్పింది సింధు. కేశవమూర్తి పరిస్థితి చాలా దీనంగా ఉంది. నా పెంపకంలో ఏం లోటుంది? ఎందుకింత విపరీతపు బుద్ధులతో సింధు ప్రవర్తిస్తోంది? ఇప్పటి వరకు తన మాట తనదిగా ఎంత పెంకితనం చేసినా సహించాను. ఇప్పుడు ఏ ఆడపిల్ల కల్లో కూడా ఆలోచించలేని విధంగా ఉంపుడు గత్తెగా ఉంటానంటోంది. అంత కర్మ దీనికి ఏం పట్టింది? రేపు అందరి ముందు ఎలా తలెత్తుకుని తిరగాలి? ఆలోచనతో ఆయన కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. అది చూసి సునీల్ కోపం నషాలానికంటింది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న లోతుగుండె తండ్రిది. డాడీ ఏడుస్తున్నారంటే నీ నిర్ణయం ఎంత నీచంగా ఉందో ఆలోచించుకో. నేను నీ జీవితానికో డాడీ జీవితానికో సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. అది నీచమైందో కాదో చర్చించుకోవడానికి. సింధు, కనీసం కన్న తల్లినైనా నా ముఖం చూసైనా ఈ పాడు పని మానవే.
బొంగురుపోయిన గొంతుతో అంది విమల. అమ్మ, నేనేమీ అబద్ధాలు ఆడడం లేదు, దొంగతనం, అవినీతికి పాల్పడలేదు, ఎవరికి ఏ అపకారము తలపెట్టలేదు. ఇది పాడు పని ఎందుకు అవుతుందమ్మా? దేశంలో ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా ఉండి ఉద్ధరించాలని కాబోలు మగాడికి మరింత బానిస తప్ప మరేం ఉండదు. వాడు నట్టేట్లో ముంచిపోతాడు. అప్పుడు అలో లక్ష్మణ అనుకుంటూ ఇక్కడికి చేరతావు. ప్రశాంతి వెటకారంగా అంది. మీకెవరికి అంత కష్టం రానివ్వను. నా జీవితం ఏమైనా నీ సహాయం మాత్రం కోరను, సరేనా? ఇక దేశంలో ఆడవాళ్ళని ఉద్ధరించాలన్న కోరిక నాకు లేదు. నేను ఎలా జీవిస్తే నాకు ఆనందం కలుగుతుందో అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఇంకెవరి కోసమో ఆరాటపడే జ్ఞానము, ఆర్థిక స్వాతంత్రం నాకు లేవు. మాటకి మాట వితండవాదం చేస్తూ ఏమాత్రం జంకు కానీ ఎరుపు కానీ లేని సింధూరాన్ని చూస్తే అందరికీ అసహ్యం కలిగింది. అమ్మ ప్రశాంతి, నా ఇల్లు వ్యభిచార గృహం కావడం నాకు ఇష్టం లేదని చెప్పు, కేశవమూర్తి అన్నాడు. సింధూరికి కళలో నీళ్లు చివ్వున విరజిమ్మాయి. కానీ తమాయించుకుంది. ముందు ముందు ఎదుర్కోవాల్సిన మాటలకి ఇవి తొలిమెట్లు మాత్రమే. డాడీ, నేను వారం రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను, అంతవరకు షెల్టర్ ఇవ్వండి, ప్రశాంతంగా అంది. ఎవరూ మాట్లాడలేదు. వారం రోజుల్లో రవితేజ సహాయంతో ఆఫీస్కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంది. ఫ్లాట్లోకి మారేటప్పుడు ఇంట్లో శవం లేచినంతగా ఏడుపులు, మొత్తుకోళ్ళు అయ్యాయి. అలవాటైన పరిసరాలు, కుటుంబ సభ్యులు అందరినీ వదిలి వచ్చేస్తున్నందుకు మనసులో బాధపడింది. సహజంగా ప్రవర్తించడానికి, కొత్త జీవితానికి అలవాటు పెట్టడానికి ఆయత్తమవుతోంది. తల్లిదండ్రులు కొంతవరకు రాజీ పోని పెళ్లి చేసుకుంటారు, మానతారో మీ ఇష్టం. కనీసం ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లోనైనా ఉండమని గొడవ చేశారు. అసలు సమస్యలు అక్కడే ప్రారంభమవుతాయి. కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటామని మొండికెత్తింది సింధు. చేసేది లేక చూస్తూ ఊరుకున్నారు. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కొంత అమర్చుకుంది. తిరిగి తీసుకునే ఒప్పందం మీద రవితేజ దగ్గర కొంత డబ్బు తీసుకుంది. ఆడంబరం లేకుండా ఆహ్లాదంగా సింపుల్గా ఇంటిని అమర్చుకుంది. సింధు జాబ్ చేసేది పెద్ద కంపెనీ కావడంతో జీతాలు బాగానే ఇచ్చేవారు. ఖర్చులన్నీ పోగా కొంత డబ్బు సేవ్ చేయగలుగుతోంది. ప్రతిరోజు సాయంత్రం రవితేజ వచ్చేవాడు. ఇద్దరూ బయటకు వెళ్ళి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడమో లేకపోతే ఫ్లాట్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో చేసేవారు. తల్లిదండ్రులు రమ్మని పిలిస్తే చచ్చినా ఇంటి గడప తొక్కమని చెప్పేశారు. కానీ సింధు అప్పుడప్పుడు చూడటానికి వెళ్ళేది. ఎవరు మాట్లాడేవారు కాదు. ఆమె సర్దుకుపోయేది. తన జీవితం వారికి కొత్త కాబట్టి అడ్జస్ట్ కాలేరు, కాబట్టి తనే అర్థం చేసుకోవాలి అనుకునేది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నట్టు అనిపించేది. రవితేజ రాని రోజు ఆమె వెల్తీగా ఫీల్ అయ్యేది కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ ఆమెకి మొదటి నుంచి ఇష్టం. తనకి పర్సనల్ కంప్యూటర్ ఉంది, దానిలో డిజైన్స్ చేస్తూ ఉండేది. ఇంటికి ఫోన్ వచ్చాక అతని రాని రోజు ఫోన్లో మాట్లాడేవాడు. ఒంటరితనం అన్న సమస్య లేకుండా గడిపేస్తోంది. ఆ రోజు రవితేజ రావడమే హుషారుగా వచ్చాడు. సింధు, రేపు ఈవినింగ్ నువ్వు నా హౌస్కి రావాలి అన్నాడు. వెంటనే గుర్తొచ్చింది తనెప్పుడు అతనింటికి వెళ్ళలేదని. అబ్బా, చాలా తొందరగా ఇన్వైట్ చేసావు. నీకు ఆ మాత్రం గుర్తున్నందుకు సంతోషించాలి. అయినా ఇంత లేట్గా పిలిస్తే నేనెందుకు వస్తాను? చిరుకోపంగా అంది. సింధు, తొందరపడి ఏమీ అనద్దు, తర్వాత చింతిస్తావు. కోపంలో కూడా ముద్దొస్తున్న ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకోబోతూ ఆగిపోయాడు. అర్థం కాలేదు ఆమెకి. ఈ మధ్య 2-3 సార్లు అందమైన అపురూపమైన చర్యలని, భావాలని ప్రకటించబోతూనే సడన్గా అతి కష్టం మీద ఆపుకుంటున్నట్లు ఆగిపోతున్నాడు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు? బహుశా తను ఏమైనా అనుకుంటుందేమోనని కావచ్చు. పెళ్ళైతే మన ఇష్టాలు ఏమీ కనుక్కోకుండానే శోభనమంటూ ఇద్దరిని కలిపి ఒక గదిలోకి నెట్టేస్తారు. ఇక్కడ అలాంటివి ఉండవుగా. సిగ్గుతో కూడిన నవ్వు వచ్చింది. సింధు, కాఫీ కలుపుతున్నాను, నువ్వు తాగుతావు కదూ? కిచెన్ నుంచి రవితేజ అడగటం వినిపించింది. ఓకే అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అతను కాఫీ కలుపుతుంటే తదేకంగా అతని ముఖాన్ని, చేతి కదలికల్ని, మాటికి నుదుటి మీద పడే జుట్టుని, గడ్డం దగ్గర నొక్కుని చూస్తూ నిల్చుంది. ఆమెకి ప్రేమగా అనిపించింది. తేజ అంటూ దగ్గరగా వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఒక క్షణం అతని శరీరం స్పందించడం ఆమె గమనించింది. ఆమె అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సింధు, ప్లీజ్ అంటూ ఆమె చేతుల్ని తీసివేసి బాల్కనీలోకి వచ్చేయి తన కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. సింధుకి సిగ్గుతో చిన్నపోయినట్లయింది. తను తప్పుగా ప్రవర్తించిందా? మనసులో అవధులు దాటిన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయబోయింది. అతనికి ఇష్టం లేదా? సున్నితమైన విషయం కాదా? హర్ట్ అవుతానని కూడా ఎలా తిరస్కరించాడు? ఏమో, తన మనసు సమానంగా స్పందించాలనుకుంటే ఎలా? అతని మనసు బాగోలేదేమో. 1 నిమిషం అలాగే నిలబడి తను కాఫీ కప్, ప్లేట్లో బిస్కెట్స్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది.
కాఫీ తాగకుండా టీపాయ్ మీద ఉంచి రోడ్ వైపు చూస్తూ అన్యమనస్కంగా నిలబడ్డాడు. ఆమె వెళ్ళగానే ఇటువైపు తిరిగాడు. ఏదైనా మాట్లాడాలన్నా సంకోచంగా అనిపిస్తోంది. సింధు వైపే తదేకంగా అల్లరిగా చూస్తున్నాయి అతని కళ్ళు. జూలో మొదటిసారి అతను తనని చూడటం గుర్తొచ్చింది. కోపంతో ముఖం చిట్లించింది. అంటే తనని ఏడిపించాలనుకుంటున్నాడా? అప్పటి వరకు అతని మీద ఉన్న ప్రేమ స్థానే ఉక్రోషం బయలుదేరింది. కాఫీ బాగోలేదు, షుగర్ ఎక్కువైంది, నసలు విరుస్తూ ఉంది. ఆమెని కనిపెట్టినట్టు పకపకా నవ్వాడు. నీ మీద నాకున్న ప్రేమకి చిహ్నం అది. నా మనసెంతో తీయనైందో నీకు తెలియాలని అర్ధోక్తిగా ఆపాడు. చాలా తీయన, నెమ్మదిగా గొణిగింది. అతని ఎక్స్రే చూపులకి తట్టుకోలేక ఏం చేయాలో తోచక కాసేపు వేళ్లకున్న గూళ్ళు, చేతిలో ఉన్న కాఫీ కప్పు డిజైను 10 సార్లు పరిశీలించేసింది. ఇక పరిశోధించడానికి ఏమీ కనపడలేదు. తన నెర్వస్నెస్కి కారణమైన అతని మీద కోపం వచ్చింది. అతన్ని ఎలాగైనా నొప్పించాలనుకుంది. రేపు సాయంత్రం నాకు వేరే పని ఉంది. మీ ఇంటికి రావడం కన్నా అదే నాకు ఇంపార్టెంట్ పని. ఏం పని? రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ తెచ్చుకోవాలి. అయితే రావద్దులే, వెంటనే నవ్వుతూ అన్నాడు. మింగేసేటట్లు చూసింది. ఆహా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు ఎవరన్నా ఇంటికి వస్తే ఎలా మర్యాదలు చేయాలా అని మదన పడుతున్నాను. నా గుండెల్లో దిగులంతా చేత్తో వేసేసినట్లయింది. రేపు సాయంత్రం నేను ఫ్రీ అన్నమాట. ఒక్కడనే హ్యాపీగా గడుపుతాను అని చైర్లో వెనక్కి వాలి కూని రాగం తీయసాగాడు. ప్రేమ తెలియని మనిషి కోపంగాని లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఒక క్షణం అతని మనసు కలుక్కుమంది. ఏవేవో జ్ఞాపకాలు, ఎవరివెవో గొంతులు శూన్యం నుంచి నిలదీస్తున్నాయి అతన్ని. నాకు ప్రేమ తెలీదా? కొత్తగా తనను తాను ప్రశ్నించుకున్నాడు. బాధాపూరిత జ్ఞాపకాలు రెట్టించిన వేగంతో దాడి చేశాయి అతని మీదికి. రవితేజ తల్లిదండ్రులు సుధాకర్ రావు సంయుక్తులది అన్యోన్య దాంపత్యమని అందరూ చెప్పుకునేవారు. అందం, తెలివి, చదువు, వ్యాపార విజయం అతనికి కుప్పలు తెప్పలుగా డబ్బుని సంపాదించి పెట్టాయి. అతనికి వివాహమైన 10 సంవత్సరాల వరకు అతని సొసైటీలోని ఆడపిల్లల కళల్లో రాకుమారుడిగా ఊహించుకున్న వారంటే అతని చరిష్మా ఏంటో తెలుస్తుంది. సంయుక్త అన్ని విధాలుగా సుధాకర్ రావుకి సరిపోయినా ఆమె మనస్తత్వం భర్తకి విరుద్ధం. అతను తనని ప్రేమగా చూడడని, తనతో తీరిగ్గా గడపడని పెళ్ళైన కొత్తలో వాపోయేది. అతని వ్యాపారీత్యా వ్యక్తిగత విషయాలకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయేవాడు. ప్రేమ వేరు, పరిస్థితులు వేరని చెప్పినా వినిపించుకునేది కాదు. వంటింటి కుందేలనని, ప్రేమరాహిత్యంతో బాధపడుతున్నానని, తననెవరూ పట్టించుకోవడం లేదని డిప్రెసివ్గా ఉండేది. రవితేజ పుట్టుక కూడా ఆమెలో కొత్త ఆశల్ని రేకెత్తించలేకపోయింది. ఆ పరిస్థితిని తప్పించడానికి సుధాకర్ రావు భార్యని లేడీస్ క్లబ్లో చేర్పించాడు. ఆమె మెదడికి కొత్త ద్వారాలు తెరిచినట్లయింది. జైలు నుంచి విడుదలైనట్లు భావించింది. కొడుకుని ఆయాకు అప్పగించి ఆమె స్వేచ్ఛని, సంతోషాన్ని వెతుక్కోవడం ప్రారంభించింది. ఆయానే తల్లిగా, తండ్రిగా, గురువుగా జీవితంలో ఓనమాలు మొదలుపెట్టాడు రవితేజ. అతను చాలా సున్నిత మనస్కుడు. ఎక్కువ ఆలోచించడం వలన చిన్నతనం నుండి అతనికి మనుషుల సైకాలజీ గ్రహించడం అలవాటైంది. అతనికి బాధను కలిగించే విషయాన్ని ఓర్పుతో భరించేవాడు. అందుకే తల్లి, తండ్రి ఏ వారం రోజులకు తీరదీసి ముద్దులాడినప్పుడు తన బాధనంతా మరచి వారిని క్షమించేవాడు. కానీ అతని జీవిత మార్గాన్ని మలుపు తిప్పే సంఘటన అతని 15వ ఏట జరిగింది. మర్నాడు ఇంటర్ మ్యాథ్స్ ఎగ్జామ్కని రవితేజ ప్రిపేర్ అవుతున్నాడు. ఆయా తప్ప పనివాళ్ళిద్దరూ రాలేదు. అతని తల్లి కంచి కోట చీర కట్టి ముచ్చటముడితో చేతిలో బ్యాగ్ పట్టుకుని వెళుతుంటే 35 ఏళ్ల వయసులో కూడా దేవతా స్త్రీలా మెరిసిపోతున్న తల్లిని చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. చిన్నపిల్లాడిలా మారి తన బుగ్గల మీద ముద్దులు పెట్టాలనిపించింది. కారు రిపేర్కి వెళ్ళింది. రవితేజని ట్యాక్సీ తీసుకురమ్మని చెప్పింది. మమ్మీ ఫోన్ చేయి, నేను చదువుకుంటున్నాను కదమ్మా. ఎంగేజ్ వస్తుందిరా, లేట్ అయిపోతుంది, రెండు సందుల అవతలే కదా, ఎంతలోకి వచ్చేస్తావు? నేను వెళ్ళకపోతే ఒకరికి ప్రాణాల మీద సమస్య. ట్రై టు అండర్స్టాండ్ రవి. సరేనని ట్యాక్సీ తీసుకొస్తుండగా పక్క నుంచి తల్లి ఇంకో కారులో అతను ఎప్పుడు చూడని వ్యక్తి పక్కన నవ్వుతూ కూర్చుని వెళ్ళిపోవడం కనిపించింది. అసహజంగా అనిపించిందో కుతూహలము ఆ కారుని ఫాలో అయ్యి వాళ్ళిద్దరూ వెళ్ళిన ఇంటికి వెళ్ళాడు. ప్రముఖ సంఘ సేవకుడు అతను. సంయుక్త కూడా సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. వారికి తెలియకుండా విజిటర్స్ హాల్లో కూర్చున్నాడు. 2 గంటలు 2 యుగాలుగా గడిపాడు. లోపల నుంచి నవ్వులు, మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి. అతనిలో ఓపిక నశించింది. అడ్డొచ్చిన పని వాళ్ళని తోసేసి 2-3 గదులు తిరిగి బోల్ట్ పెట్టి ఉన్న గది తలుపు దబదబా బాదాడు. సంయుక్త నైటీతో మంచం మీద, వాడు లుంగితో తలుపు దగ్గర. సంయుక్త
దిగ్గున లేచి నిలబడింది. తత్తరపాటు ఆమెలో 17 ఏళ్ల అతని వయసుకి విషయం అర్థమై కానట్లు అయింది. తన తల్లి చెడ్డ పని చేస్తుందా? అపనమ్మకంగా చూశాడు ఆమెని. రవి, ఎందుకొచ్చావు ఇక్కడికి? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తల్లినని అధికారంతో అరిచింది. ప్రాణాల మీదకి వచ్చిన మనిషి గురించి వెళ్తున్నానని టాక్సీ తెమ్మని చెప్పావుగా మమ్మీ. నీకోసం టాక్సీ 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంది. ఒక్కో మాట ఒత్తి పలుకుతూ తల్లి వంక ఏహ్యంగా చూసి వచ్చి కారులో కూర్చున్నాడు. పావుగంట తర్వాత సంయుక్త వచ్చింది. తోవలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. దిగే ముందు మాత్రం, నువ్వు చిన్నపిల్లాడివి, ఏవో ఊహించుకుని డాడీ దగ్గర ఏమీ అనకు, గట్టిగా హెచ్చరించింది. అతనేమీ మాట్లాడలేదు. అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమీ చదవాలనిపించలేదు. తండ్రి వచ్చే వరకు మేలుకొని ఆయన రాగానే దగ్గరికి వెళ్ళి, డాడీ మీతో మాట్లాడాలి అన్నాడు రవితేజ. అర్జెంటా? బడలికగా అన్నాడు ఆయన. ఎస్, అయితే నీ రూమ్లో మాట్లాడుకుందాం పద. మధ్యాహ్నం తను చూసింది, ఫీల్ అయింది పొల్లుపోకుండా చెప్పాడు. తండ్రి కోపంతో రెచ్చిపోతాడనుకున్నాడు. దానికి విరుద్ధంగా బాధగా తలదించుకున్నాడు. రవి, ఈ 5 ఏళ్ళు ఏది నీ వరకు రాకూడదనుకున్నానో అదే నువ్వు తెలుసుకున్నావు. ప్రేమంటే శారీరక సంపర్కం అనుకునే మీ అమ్మతో నాకు పడదు. డైవర్స్ ఇచ్చేస్తాను. రవితేజకు భయంతో కూడిన కోపం కలిగింది. ఎన్నాళ్ళ నుంచో మనసులో ఉండిపోయిన ప్రశ్నని అడిగాడు. మీరు రోజుకో 2-3 గంటలు మమ్మీతో స్పెండ్ చేయనప్పుడు, మమ్మీకి మీకన్నా ఇంకొకరే ఇష్టమైనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? మీరు ఎవరిదోనని వాళ్ళుంటే నేను ఇలా నలిగిపోతూ జీవితం ఎలా గడపాలి? బాధతో పూడుకుపోయింది అతని కంఠస్వరం. ఏమీ మాట్లాడలేకపోయాడు ఆయన. రవితేజకి ఇద్దరి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. వీళ్ళు ఏమీ ఆలోచించరు. వాళ్ళ సుఖాలే వాళ్ళకి ముఖ్యం. ఆ ఇంట్లో నిమిషం కూడా ఉండాలనిపించలేదు. ఏం చేయాలో తోచని స్థితి. మర్నాడు లేచిన తర్వాత లోకమంతా మాతృదేవతలనేమని నమ్మిన వారి కళ్ళు తెరిపిస్తూ కాళికావతారం దాల్చింది. ఒరే, నువ్వు అసలు నా కడుపునే పుట్టావుగా? తల్లిదండ్రుల మధ్య చిచ్చు పెట్టావు. నీకు తల్లి అంటే ప్రేమ ఉందా? లోకమంతా తల్లిని దేవతగా చేసి పూజిస్తారా? నువ్వు ఈ వయసులోనే ఇలా తయారవ్వంటే పెళ్ళాన్ని కట్టుకున్న క్షణం నుంచి అనుమానిస్తావు. లేవు. అమ్మో, ఎన్ని వేషాలు! సంయుక్త కళ్ళబొల్లి ఏడుపులేడ్చింది. వేషాలు మోసాలు చేసింది నువ్వు. వాడి తప్పేముంది? నాకు ముందు తెలియని విషయమా ఇది? రవికి తెలియకూడదని నెట్టుకొచ్చాను. ఇదిగో నువ్వు బతకడానికి సరిపడా ఆస్తిపత్రాలు తీసుకొని దయచేయి. విడాకుల నోటీస్ పంపిస్తాను. సంతకం పెట్టు, లేకపోతే కోర్టులో నీ పగవే పోతుంది. సుధాకర్ రావు కఠినంగా అన్నాడు. తర్వాత కూడా అంత సులువుగా విడాకులు రాలేదు. కోర్టు చుట్టూ తిరగడం, మధ్యలో రాజీకి ప్రయత్నించే పెద్దలు ఇద్దరూ తమకే సింపతి రావాలని, ఆస్తులు తామే సొంతం చేసుకోవాలనే పంతంతో ఒకరినొకరు అన్పాపులర్ చేసుకోవడంతో ఇద్దరు పరువు బజారెక్కింది. అంతేకాక రవితేజ కూడా అందరిలోనూ చులకన కాబడ్డాడు. ఫ్రెండ్స్తో కాలేజీలో ఫ్రీగా మూవ్ కాలేకపోయాడు. ఆ సంఘటనతో జీవితంలో పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు. సుధాకర్ రావు సంయుక్తుల జీవితాల్లో విలువైన యవ్వన కాలమంతా గొడవలతో సాగిపోవడంతో అసలు పెళ్లి చేసుకుని వీళ్ళు సాధించిందేంటి? కలిసి ఉండటానికి నానా తంటాలు పడిన వీళ్ళు విడిపోవడానికి కూడా అంత కష్టపడ్డారు ఎందుకన్న ఆలోచన అతన్ని కలిసివేసేది. అందుకే అతనికి పెళ్లి పట్ల ప్రత్యేక దృక్పథం డెవలప్ అయింది. తర్వాత తండ్రి సాయంతో బీటెక్, ఎంటెక్ చేశాడు. 18 ఏళ్ళు దాటాక అతను తన పూర్వీకుల వాటా కింద వచ్చిన ఆస్తిని మెయింటైన్ చేయసాగాడు. చిన్న వయసులో అధికమైన డబ్బు వచ్చిపడినా అతను ఏ దురలవాట్లకు లోను కాలేదు. తండ్రి తను సంపాదించిన ఆస్తి వ్యవహారాలు కూడా రవితేజ చూసుకోమంటే తిరస్కరించాడు. తండ్రి 2వ వివాహం చేసుకున్నాక ఇక ఆ ఇంటితో ఎలాంటి సంబంధం లేదని భావించాడు రవితేజ. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని అతను అనుకోలేదు. కానీ ఆ ఇల్లు అతనికి పరాయిగా అనిపించడంతో ఎప్పుడూ హాస్టల్లోనే ఉండేవాడు. ఎవరున్నా నీరజే బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. తండ్రితో కలిసి ఉండలేదని ఆయనకు చాలా కోపంగా ఉండేది. నీలో ప్రేమలు, అభిమానాలు తక్కువరా అని అనుకూలవతి అయిన 2వ భార్య ముందు తనతో అన్నాడు ఆయన. తనకి గర్ల్ ఫ్రెండ్స్ లేరని, తను ఎవరితోనూ ఎఫైర్ పెట్టుకోలేదని, ఫ్రెండ్స్ అంతా ప్రేమంటే తెలియని జడ పదార్థంగా ట్రీట్ చేసేవారు. ఆఖరికి తనని ఎంతో ప్రేమించానని చెప్పిన నీరజ కూడా తన పద్ధతులు నచ్చక, నీలో అసలు ప్రేమ అనే ఫీలింగ్కే విలువలేదు, నిన్నింత ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకొని అంటున్నావంటే నీకు జీవితంలో ప్రేమ అనేది దొరకదు అంది. కానీ ఎవరిని చూసినా అతని మనసు పూర్తి స్థాయిలో స్పందించలేదు. అదీ కాక ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది ఉంటేనే కలిసి ఉండాలి. ఏ ఒక్కరికైనా ఇంకొకరి మీద ప్రేమ లేకపోతే ఎలాంటి సమస్యలు లేకుండా
సంతోషంగా విడిపోవాలనేది తన సిద్ధాంతం. అందుకే అతను ఒక వ్యక్తిని ప్రేమించాడంటే అతని భావాల పట్ల గౌరవం చూపించిన వాళ్ళని అతను ప్రేమించగలడు. అలాంటి ప్రేమ తన సింధూరం నుంచి పొందగలిగాడు. తెలివి, బ్రాడ్ మైండ్ ఉన్న అమ్మాయితో ప్రేమని పంచుకోవడంలో ఆనందాన్ని తాను ఇప్పుడిప్పుడే పొందగలుగుతున్నాడు. ఈరోజు సింధూర కూడా తనని ప్రేమ తెలియని మనిషి అంది. కానీ ఇంతకుముందు తన జీవితంలో తారసపడిన వ్యక్తులు అన్న మాటలకి సింధు అన్న మాటలకి చాలా తేడా ఉంది. తను ఈరోజు సింధుని ఎంతో బాధ పెట్టాడు. ఏనాడు చెయ్యి కూడా పట్టుకొని అమ్మాయి ఈరోజు ఎంతో ప్రేమతో దగ్గరికి వచ్చి భుజాల మీద చేతులు వేసింది. ఆ చేతులు తీసేయడానికి తన మనసు ఎంత గొడవ చేసిందని రియల్లీ ఐఆమ్ ఎ ఫూల్ కానీ అనుకుంటూ ఒక్కదుంటున కుర్చీలోంచి లేచాడు. అతను లోపలికి వచ్చేసరికి సింధు డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతోంది. వంట పూర్తయింది. వెజిటేబుల్స్ కట్ చేస్తావేమో పిలుద్దామని వస్తే యోగి పొంగోడిలా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే చేశాను. సింధు గబగబా మాట్లాడుతుంటే అతనికి హాయ్ అనిపించింది. థ్యాంక్ యూ. నాకు నిజంగా నీ మీద ప్రేమ ఉంది. ప్రేమించడం కూడా నాకు తెలుసు. అది నీకు ఎలా తెలియజేయను. ఒక క్షణం అటు ఇటు చూసి, పోనీ ఈరోజు వెసల్స్ మొత్తం నేనే క్లీన్ చేయనా దీనంగా అడిగాడు. కిలకిలా నవ్వేసి దగ్గరగా వచ్చి అతని తల మీద చేయి వేయబోయి సంకోచంగా ఆగిపోయింది. కళ్ళు మూసుకుని ఇంకొక 24 గంటలు అనుకున్నాడు నిట్టూరుస్తూ. మర్నాడు సింధు లేవగానే సునీల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రశాంత్కి డెలివరీ అయ్యి బాబు పుట్టాడని, తన తర్వాత ఇంట్లో చిన్న బాబు పుట్టాడు. ఆమెకి సరదాగా అనిపించింది. వెంటనే సన్నీ మీద హాస్పిటల్కి వెళ్ళింది. చిన్న బాబు బుల్లి కాళ్ళు చేతులు కదుపుతున్నాడు. పుట్టి ఒక్క రోజన్నా కాలేదు. అప్పుడే లోకంతో యుద్ధం చేస్తున్నావురా మురిపెంగా అనుకుంది. వాడిని అస్సలు వదలాలనిపించలేదు. ప్రశాంతిలో మాతృత్వం కనిపిస్తుంది. నార్మల్ డెలివరీ అయినా అందరూ హడావిడి చేస్తున్నారు. డెలివరీకి పుట్టింటికి పంపించడానికి సునీల్ పట్టుబట్టడంతో ప్రశాంతి అమ్మ నాన్నలు 10 రోజుల ముందే వచ్చారు. కదిలితే కందిపోతుందేమో అన్నంత గారాబంతో తల్లిదండ్రులు అత్తమామలు చూస్తున్నారు. మొత్తం అందరిలోనూ ఒక ఉత్సాహపూరిత ఆనందాన్ని ఆమె చూడగలిగింది. సునీల్ అప్పుడే కొడుకు భవిష్యత్ గురించి మెడలు కట్టేస్తున్నాడు. మొత్తానికి ఈ చిన్ని ప్రాణి ఎంత రంజింపజేస్తుందో కదా. అందుకేనేమో భగవంతుడు మనతో మాట్లాడాలన్న ఉద్దేశంతో పసిపిల్లల్ని మన దగ్గరికి పంపిస్తాడట. మరి భగవంతుడు తనతో ఎప్పుడు మాట్లాడతాడు? మనోహరమైన ఆలోచనలతో ఆమె ముఖం రాగరంజితమైంది. ఏమమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇంట్లో లేవు. ఊరేదైనా వెళ్ళావా అడిగింది ప్రశాంతి తల్లి. క్రాస్ ఎగ్జామిన్ బిగిన్. అన్నీ తెలిసే ఉంటాయి, అయినా కావాలని అడుగుతోంది. ఛాన్స్ దొరికితే నీతుల పురాణం ఇప్పుతుంది కాబోలు అనుకుంది సింధు. విమల ముఖం నల్లబడిపోయింది. కూతురి వంక ఒకసారి చూసి ఏదో పనున్నట్లు బయటకు వెళ్ళిపోయింది. అది చూసిన ప్రశాంతి వదనంలో హేళనతో కూడిన హాస్యరేఖ. బరితెగించిన కూతురి గురించి బాధ కావులు ఒక్క మాట అననివ్వదు కదా. ఈవిడే కంది గొప్ప కూతుర్ని కసిగా అనుకుంది ప్రశాంతి. సింధు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతి మామగారిని ఓదారుస్తూ, నీతిమాలిన మీ కూతురు చచ్చిన దాంతో సమానం. ఇక కూతురైనా కోడలైనా నేనే అనుకోండి అంది గొప్ప మనస్సు. మింగాలేక కక్కలేక అంతేనమ్మా అంతే అన్నాడు కేశవమూర్తి. కానీ విమలకి కడుపు రగిలిపోయింది. ఆమె పెద్ద తెలివిగలది, లౌక్యవంతురాలు కాదు. కూతురు కోడలన్న భేదం కూడా ఆమెకు లేదు. నీతి నిర్వచనాలు ఆమెకు తెలియవు. కానీ ప్రశాంతిలో కన్నా సింధులోనే నిజాయితీ, కరుణార్థమైన మనస్సును చూడగలిగింది. అందులోనూ 9 మాసాలు మోసి కన్న కడుపు. అందుకే ప్రశాంతి మాటల్ని సహించలేకపోయింది. శాంతి, ఏంటా మాటలు? నోరు సంభాళించుకో. ఈ ఒక్క విషయంలో తప్ప అదేనాడు మమ్మల్ని బాధ పెట్టలేదు. అమ్మ, ఈ చీర కొను అని కానీ, ఈ నగ కావాలి అని కానీ నోరు తెరిచి అది అడిగే ఎరగదు. దాని మనసు చాలా మెత్తన. మీ అన్నే ఏదో చేశాడు. ఇంకెప్పుడు సింధుని నా ముందు తిట్టొద్దు అని దులిపేసింది. ఎప్పుడూ కోడలికి సపోర్ట్ వచ్చే కేశవమూర్తి కూడా ఆ సమయంలో ఏమీ అనలేదు. భార్య గొప్పదనాన్ని చూసి మురిసిపోతున్న సునీల్ తల్లి మాటలు విని నివ్వెరపోయి, శాంతి, నీకెందుకు అన్ని విషయాలు? ఎవరి బాధలు వాళ్ళు పడతారు, నువ్వు కల్పించుకోకు అని విసురుగా వెళ్ళిపోయాడు. అదీగాక ఈ మధ్య ఆస్తిలో సింధుకి వాటా ఇవ్వాలని, దాని పేరున ఏదో ఒకటి రాయమని విమలా కేశవమూర్తికి పూరపెట్టడం 2-3 సార్లు గమనించింది. అవన్నీ గుర్తొచ్చి ప్రశాంత్కి కడుపు మండిపోయింది. అందుకే ఆడపడుచు ఏం సమాధానం ఇస్తుందోనని వినోదంగా చూస్తూ పడుకుంది.
ఆఫీస్కి దగ్గర ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాను అంది. అదేంటమ్మా, సొంత ఇల్లు ఉంచుకుని నేను విడ్డూరంగా అంది ప్రశాంతి తల్లి. నిజంగా ఆ ఇల్లు డాడీ తన సొంతం చేస్తే ఈవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అనుకుంటూ నా కన్వీనియన్స్ కోసం అయినా అభిమానాలు ఉండాలి కానీ ఎక్కడ ఉంటే ఏం లేండి అంది తేల్చేయబోతూ. అది కాదమ్మాయి, ఒక్కదాని పెళ్లి కాని ఆడపిల్లపోయి మగాళ్ళు ఎవరన్నా చొరబడితే నా చుట్టూ ఇళ్లలో ఉన్నవారు మనుషులేండి అంది తెంచేస్తున్నట్లుగా. ఆవిడ దాహం తీరినట్లేదు. సింధుతో నిజం చెప్పింది. అది ఎంత తప్పో తెలియజేసి ఆ అమ్మాయిని నీతి పథాన నడిపించడం ఆమె ఉద్దేశం. అందుకే కాసేపు ఆగి, నీ పెళ్లి సంగతి ఏంటమ్మాయి ఆరాగా అడిగింది. అప్పటి వరకు కసిగా మాట్లాడిన సింధులో సహనం నశించింది. నా గురించి మీకు అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరా నెమ్మదిగా అంది. ఆవిడ ముఖం మాడిపోయింది. నాకెందుకులే, నాలుగు రకాలుగా అనుకుంటుంటే వినలేక అడిగా. కూతుర్ని ఇచ్చుకున్న వాళ్ళకి తప్పుతుందా? మా అమ్మాయి పరువు ప్రతిష్టలు మేము చూసుకోవాలి కదా. పంతలు నేను మాట్లాడుతూ రుసరుసలాడుతూ కూతురి పక్కన కూర్చుంది. సింధు తర్వాత పావుగంట కూర్చుని బయలుదేరింది. బాబుని చూసిన ఆనందమంతా ఆవిరైపోయింది. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టుకుని మరీ బాధని కొని తెచ్చుకున్నాను కదా అనుకుంది. ఫ్లాట్కి వచ్చాక ఏమీ తినాలనిపించక ఫ్రూట్స్ తినేసి పడుకుంది. ఈ పూట ఎండ చాలా ఎక్కువగా ఉంది అనుకుంది ఉత్సుకమంటూ. మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవడంతో మంచం మీద అటు ఇటు దొరికినా నిద్ర పట్టలేదు. పుస్తకం చదువుదామని తీసింది. అది సాగడం లేదు. సరదాగా ఫోన్ తీసి రవితేజ్ ఆఫీస్లో ఉంటాడని తెలిసినా ఫోన్ చేసింది. కానీ 3వ రింగ్కి రవితేజ లిఫ్ట్ చేశాడు. ఏ దొంగ, ఎంత సర్ప్రైజ్! ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి రాక ఇంట్లో ఏం చూస్తున్నావోయ్ దబాయింపుగా అంది. ఈరోజు బద్ధకంగా ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను. నువ్వెక్కడి నుంచి? ఆఫీస్ నుంచా? ఇంటి నుంచే తేజ. నీకో విషయం తెలుసా? సునీల్కి బాబు పుట్టాడు. ఎంత బాగున్నాడో, ముద్దొస్తున్నాడు. మరి నేను? మధ్యలో అడ్డు తగిలి గారంగా అన్నాడు నవ్వేసి. నువ్వును, కానీ రవి నీకన్నా కూడా బాబే బాగున్నాడు. అసలు మనందరికన్నా పిల్లలే అందంగా ఉంటారేమో కదా. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా. నీ వయసుతోనే తెలుస్తుంది. సరే, సాయంత్రం వస్తున్నావు కదా. మెల్లగా అంది. సాయంత్రం స్నానం చేసి ఫ్యాషనబుల్ చుడీదార్ వేసుకుంది. ప్రత్యేకంగా తయారైంది. ఆటోలో బయలుదేరి వచ్చింది. అడ్రస్ ఈజీగానే దొరికింది. రవితేజ తనకి జాబ్ ఇక్కడ రాగానే ఇల్లు కొన్నాడు. విశాలమైన ఆవరణలో పూల మొక్కలు చాలా ఉన్నాయి. నీళ్ల సదుపాయం మూలంగానేమో పువ్వులు గుత్తులుగా విరబూసాయి. సింధు లోపలికి వెళ్లకుండా గార్డెన్లోనే తన్మయత్వంగా తిరుగుతోంది. చూడగలిగితే ప్రకృతి మనకెన్ని అందాలను చూపిస్తుంది కదా. అలా మొక్కని పట్టి చూస్తుండగా రవి అమ్మాయి అని వినబడేసరికి బిత్తరపోయి చూసింది. పంజరంలో చిలక మళ్ళీ వెక్కిరించింది. దగ్గరగా వెళ్ళింది. చూసి ముచ్చటనిపించినా అలా బంధించబడి స్వేచ్ఛని పోగొట్టుకున్నందుకు బాధ కలిగింది. చిలక మాటలు విని బయటకు వచ్చిన రవితేజ, సింధు స్వాగతం ఆప్యాయంగా చేయి అందించాడు. చిరునవ్వుతో అతనితో కలిసి లోనికి అడుగేసింది. నడవడంలో గుమ్మం దాటేటప్పుడు యాదృచ్ఛికంగా కుడికాలు ముందుకు రావడం గమనించి ఆ విషయం గుర్తొచ్చినందుకు నవ్వుకుంది. లోపలికి రాగానే ఆపుకోలేక, తేజ, చిలుకని ఎందుకలా పంజరంలో పెట్టావు? మన సరదా కోసం దాన్ని సహజ స్థానం నుంచి బలవంతంగా తీసుకురావడం తప్పు కదూ. సింధు, నువ్వు పొరపడ్డావు. నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఒకరోజు వరండా మూలలో కాలు విరిగి పడింది. అలా వదిలేస్తే పిల్లి కానీ కుక్క కానీ పట్టేస్తాయి. గాయం నయమైనా ఎగరలేకపోతుంది. అందుకే పంజరంలో పెట్టాను. ఓహ్, సారీ తేజ. పర్లేదు, నువ్వు ఇంటికి వచ్చిన సందర్భంలో అన్నీ క్షమించేస్తాను. సింధు ఇంటిని పరిశీలనగా చూసింది. వరండా దాటిన తర్వాత హాలు, బెడ్రూము, కిచెను, పెరట్లోకి వెళ్ళే మార్గం కొంత దూరం మొజాయిక్ చేయబడి ఉంది. డాబా మీద ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయని చెప్పాడు. సింపుల్గా, నీట్గా, ఆహ్లాదంగా ఉంది. డాబా మీదకి వెళ్ళి వ్యూ చూద్దామా అంది. కాసేపు అయ్యాక 2 నిమిషాలు సంకోచంగా నిలబడి, సింధు, నీతో మాట్లాడాలి అన్నాడు గోడకున్న పెయింటింగ్స్ చూస్తూ. ఇప్పుడు పోట్లాడుకోవడం లేదే అంది. అది కాదు, చెప్పలేక ఆగిపోయి చివరికి ఆమె ఎదురుగా నించుని, ఈరోజు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామా సూటిగా అడిగాడు. అతని భావం అర్థమై కొంచెం సిగ్గుగా అనిపించి మాట్లాడలేదు. ఆమె గెడ్డాన్ని చూపుడు వేలుతో పైకెత్తాడు. అగమోడ్పులవుతున్న కళ్ళు, చలిస్తున్న పెదాలు అతనికి సమాధానం చెప్పాయి. థ్యాంక్ యూ. కనరెప్పలపై సున్నితంగా ముద్దాడాడు. డిన్నర్ కూడా తను వచ్చేసరికి రెడీ చేయడం, అందులోనూ అన్నీ తనకి ఇష్టమైన డిషెస్ ఉండడం చూసి, పెద్ద కుట్ర చేశావు అంది. డిన్నర్ చేశాక కాసేపు టీవీ చూశారు.
మేడ మీదకి వెళ్లే ముందు, సింధు నైటీ వేసుకుంటావా అని కబ్బోర్డ్లోంచి కొత్త నైటీ తీసి ఇచ్చాడు. ఊదా రంగు మీద వైట్ ఎంబ్రాయిడరీ ఆమెకి చాలా నచ్చింది. థ్యాంక్ యూ అని దాన్ని తీసుకుంది. డాబా మీదకి వెళ్ళగానే అక్కడి వాతావరణం చూసి ముగ్ధురాలైంది. డాబా మధ్యలో తెల్లటి దుప్పట్లు పరిచిన పరుపులు, హంస ఈకల్లాంటి మృదుత్వంతో కూడిన పిల్లోస్ 2, వాటి మీద మల్లెలు, గులాబీలు అందంగా అమర్చబడి ఉన్నాయి. చుట్టూ అక్కడక్కడ విసిరేసినట్లున్న ఇళ్ళు చుట్టూ కొండల వెన్నెల్లో ధీమాగా నిలబడ్డాయి. డాబాని మించి పెరిగిన కొబ్బరి చెట్లు గలగల సంగీతాన్ని వినిపిస్తున్నాయి. నిండు పున్నమి ఆ రోజు. వేసవికాలం రాత్రి గాలి చల్లగా వీస్తోంది. ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ప్రకృతి నుంచి వచ్చే సహజ శబ్దాలతో చైతన్యాన్ని రేకెత్తిస్తోంది. ఆనందంతో మూగబడినట్లయింది సింధు. కూర్చో సింధు తన పక్కన కూర్చోబెట్టుకుని, ఏమైనా మాట్లాడు, నీ మాటలు వింటూ ఉండిపోనిపోస్తోంది. నాకిప్పుడు మౌనంగా ఆ ప్రశాంతతని అనుభవించాలని ఉంది. ఋషత్వం పొందినట్లుగా ఉంది. తేజ అందమైన ఆమె ముఖాన్ని చేతుల్లోకి ప్రకృతి ఆస్వాదనతో తరించిపోతున్న ఆమె మనస్సుని జీగాలన్నట్లుగా పెదవులను లలితంగా చుమ్మించాడు. భావోద్వేగంతో కంపించిపోయింది సింధు. సింధు, ఈ ప్రకృతి సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా సహచరుల్లా గడుపుదాం. ఆ క్షణంలో నీ ప్రేమానుభవంలో తెలిపోవడం కన్నా లోకంలో నాకు ఏది ముఖ్యమనిపించడం లేదు. ఆమెని పసిపాపలా ఒడిలోకి తీసుకున్నాడు. నిన్ను ఈ మధ్య నేను చాలా బాధ పెట్టాను. మానసికంగా, శారీరకంగా దగ్గర అవడం అంటే జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన గొప్ప అనుభూతి. దాన్ని కృత్రిమమైన హడావుడిగా శరీరాన్ని చల్లార్చే ప్రయత్నంగా నేను భావించలేను. 2 మనసులు ఒకటిగా మారి ప్రకృతిలో కరిగిపోవడమే నాకు ఇష్టం. అందుకే నీ మనసు నొప్పించినా ఈ రోజు కోసం ఎదురు చూశాను. అటు చూడు, నిండు చందమామ తన వెన్నెల వెలుగుతో మన జీవితాన్ని తరింపజేస్తున్నాడు. తోటలో మల్లెలు, జాజులు తమ సువాసనని మన కోసమే ఇస్తానంటున్నాయి. ఒత్తైన ఆమె శిరోజాల్ని ఆగ్రాణించాడు. పారవస్యంతో కళ్ళు మూసుకుంది సింధు. ఈ వాతావరణం, నీ సాహచర్యం, ఈ రాత్రి నేను జీవితాంతం మర్చిపోలేను. నేను ఈ ఆనందం కోసమే పుట్టానా అనిపిస్తోంది. ఉద్వేగంగా ఉంది. నాకు కూడా అంటూ ఆమెను గుండెల మీద చేర్చుకుంటూ అన్నాడు. అతని పరిశ్రంగంలోని హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకుంది. సింధు, నీతో చాలా మాట్లాడాలి. నా గురించి నీకు తెలియజేయాలి. నా బలహీనతలు, నా గుణాలు అన్నీ నువ్వు వినాలి. కళ్ళు విప్పి అతని మాటల్ని ఆలకించసాగింది. నాకు ప్రేమ అనే భావన చాలా ఇష్టం. చాలా గౌరవిస్తాను కూడా. నా జీవితంలో నేను పొందిన ప్రేమలన్నింటిలో నీ అభిమానమే నాకు గొప్పగా అనిపిస్తుంది. సింధు, తల్లి ప్రేమ అపూర్వమైందని ఎన్నో పుస్తకాల్లో చదివాం. ఎంతమందినో చూసాం. కానీ నా అనుభవంలో అది లేదు. ఆయా బాగానే చూసేది, కానీ వెలితిగానే ఉండేది. నువ్వు నన్ను తల్లిలా లాలించగలవా? బేలగా అడిగాడు. సింధు జాలితో కరిగిపోయింది. అతని తలని తన హృదయానికి పొదువుకుంది. ఎంతో ధైర్యంగా, ఏమీ పట్టించుకున్నట్టు ఉంటావు. ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఎన్నో ప్రేమల్ని కోల్పోయాను. వాటన్నింటినీ నీ నుంచే పొందాలి. ఆ ప్రయత్నంలో నన్ను నేను కోల్పోకూడదు. అందుకోసమే ఇంతకాలం తప్పించిపోయాను. నా యవ్వనాన్ని, కోరికలను నేను ఎప్పుడూ అపమార్గాల వెంట పరుగులు పెట్టించలేదు. ప్రేమ లేని శరీర వ్యామోహం ఎంతో నీచం. నీతో ఆ అనుభవం కోసం నేను ఎన్నో కలలు కన్నాను. ప్రేమ, మోహం రెండూ కలిస్తే మనసు ఎంత సంపూర్ణత్వాన్ని పొందగలుగుతుందో నేను ఇప్పుడు అనుభవించగలుగుతున్నాను. భావుకత్వంతో అతని హృదయం నిండిపోయింది. అతను ప్రాక్టికల్ మ్యాన్ మాత్రమే కాదు, రసజీవి కూడా. సృష్టిలో ఉన్నతమైన దాన్ని పొందాలన్న కోరికతో ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతుంటాడు. అతని మనసు ఎప్పుడూ సౌందర్య దాహంతో జ్వలిస్తూ ఉంటుంది. అది కేవలం భౌతికపరమైనది కాదు. మనస్సుని సౌందర్యవంతం చేసుకుంటే ఉన్నతమైన ప్రేమ దొరుకుతుందని, అది దొరికితే తనువు, పరిసరాలు కూడా అందంతో నిండిపోతాయంటాడు. తన గురించి ఎంతో చెప్పాడు. తన జీవితానికి ఆమె ఒక అవుట్లెట్గా భావించి బాల్యం, ఆనందాలు, వేదనలు, తన నిర్ణయాలు అన్నీ వివరించాడు. కాలం కరిగిపోతున్నా చంద్రుడికి కనికరం చూపించడం మానలేదు. మనసులు పెనవేసుకుంటున్న వారిద్దరినీ చల్లగాలి సుకుమారంగా స్పృశిస్తోంది. కొంతసేపు అయ్యాక ఉన్నట్లుండి అడిగాడు. నా మనసుతో పాటు నా ఆకారం కూడా నీకు నచ్చిందా? నచ్చలేదంటే కొంటగా అంది. నిజం చెప్పు, నువ్వు ఇష్టపడుతున్నావో లేదో? తేజ, నువ్వు ట్యూబ్లైట్వి. ఇలాంటి సందర్భంలోనూ అడిగేది. రిలాక్సింగ్గా పరుపు మీద వాళ్తూ అంది. మౌనంగా ఉండిపోయాడు. పర్వాలేదులే, అడ్జస్ట్ అయిపోతాను, కవ్వించింది.
రవితేజ తనెప్పుడు ఏడిపించడం గుర్తొచ్చింది. వదలకూడదనుకుంది. నీ కళ్ళు చాలా బాగుంటాయి. ఏనుగు కళ్ళలా. నీ ముక్కు బ్యూటిఫుల్. గద్ద ముక్కుకి అటు ఇటుగా. నీ జుత్తు సూపర్. సింహం జూలిలా. యూ నాటి. సింధు తన కౌగిల్లో గట్టిగా బంధించాడామని. ప్రేమించిన నా కళ్ళకి నువ్వెంతో అందంగా కనిపిస్తున్నావు తేజ. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.